వైరాలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలకరించిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపన మంచి అడుగని పేర్కొంటూ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మా ప్రభుత్వం 200% ఛార్జీలు పెంచి మరింత మెరుగైన వాతావరణం కల్పించిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని భట్టి తెలిపారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ డ్వాక్రా మహిళలను నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం వారికి వడ్డీ లేని రుణాలు అందజేస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 590 కోట్లు ఖర్చు చేసి రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం అందించే ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడం సామాజిక న్యాయం దిశగా పెద్ద అడుగన్నారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరూ ప్రచారం రథకి ముందుకి నడవాలా, నడిపించుకుంటూ వారికి స్వాగతం పలుకుతూ మన సోషల్ సింగరేణి మండలం ప్రత్యేకించి కౌంటర్లు ఏర్పాటు చేశాం. కౌంటర్లలో అన్ని మండలాలకు ఒక్కొక్క టెంట్ కింద 2 కౌంటర్లు ఏర్పాటు చేశాం. ఆ కౌంటర్లలో సాధిస్తారని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. మన శాసనసభ్యులు మరి మానవ్ రామదాస్ గారి నాయక చేతుల మీదకి వెళ్ళి యూనివర్సిటీగా జిల్లా గ్రామీణ సంస్థ మరి సర్పులో మాకు ఉద్యోగాలు వచ్చినప్పుడు భట్టి గారు, మా కొప్పుడు రాజు ఐఏఎస్ గారి ఆధ్వర్యంలోనే మాకు ఇంటర్వ్యూ జరిగి అప్పుడు భట్టి గారు డైరెక్టర్ గా ఉండేవాళ్ళు. ఆ సందర్భంలో వచ్చి మరి